చూడండి, గురువు గారు ఎలా ఉంటారంటే కృపామాత్ర ప్రసన్నాచార్యులు అంటారండి. ఏమండి, వారికి ఎవరన్నా కనిపిస్తే చాలు వాడిని ఎలా హైందవ విప్లవకారుడు చేయాలో ఆయన దగ్గర బాగా బాణాలు ఉంటాయి. వారితో ఎవరైనా మాట్లాడితే అబ్బా మనం కూడా రాధా మనోహర్ దాస్ గారి లాగా మాట్లాడితే బాగుంటుందేమో, మనం కూడా అలా సమాజానికి సేవ చేస్తే బాగుంటుందేమో అని మనకి కాస్త పురాణ వైరాగ్యం వచ్చినప్పటికీ ఆయన వెళ్ళిపోగానే మనం వదిలేస్తాం. అలా కాదు. ఎందుకు వారిని మనం పిలుచుకున్నామంటే, ఎందుకు పెద్దల్ని మనం పిలుస్తున్నామంటే వాళ్ళని చూసి వాళ్ళ యొక్క లక్షణాలు మనం ఎంతో కొంత అప్పించుకోవాలి. చూడండి, ఇదివరకు రోజులు ముక్కు మూసిపోయింది అనుకోండి, గుడ్డలో కర్పూరాన్ని కట్టేవారు. కర్పూరం తీసేసిన ఏమయ్యేది, ఆ గుడ్డ కర్పూరపు వాసన వచ్చేది. అట్లానే ఇలాంటి పెద్దలు మన ప్రాంగణానికి రావడం ద్వారా వాళ్ళ సాంగత్యంతో ఉన్న కొంతసేపు ఆ సాంగత్య యొక్క వాసనను మనకు అంటించుకుని వాళ్ళు వెళ్ళిపోయా కూడా మన ఆ స్మృతుల్లో బ్రతుకుతూ వారిలా ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం పెంచుకోవాలని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాము. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమానికి మన రాధా మనోహర్ దాస్ గారిని ఇచ్చేయడం, వారికి కృతజ్ఞతాపూర్వక మంగళాశాసనాలు మా ఆచార్యులు అందిస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో కళ్యాణ క్రతువు జరుగుతూ ఉంటుంది. వారి అమృతమైనటువంటి మన యొక్క మనసు చెలించేటువంటి వాక్కులు వారు అందిస్తూ ఉంటారు. మన ఋత్విక్కులు రక్షాబంధన కార్యక్రమం చేశారు. యజమానికి ఇప్పుడు రక్షాబంధనాన్ని ధరింపజేస్తారు ఋత్విక్కులు. అమృతమైనటువంటి వాక్కులు అందించవలసిందిగా వారిని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. కనబడుతున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మనమందరం భాగ్యవంతులం అనే మాటకి ఒక మంచి నిర్వచనం ఈ స్థలం, ఈ ప్రాంగణం. ఎందుకంటే మనకి 2 కళ్ళు ఉన్నాయి, ఇక్కడ 5 బేరాలు. భగవంతుడు జగన్నాథుడు, జగన్నాయకి, సీతారామ లక్ష్మణ హనుమత్ సమేతంగా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడుగా, లక్ష్మీ నరసింహస్వామిగా, రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవానుడుగా, ఇక్కడ 5 మూర్తుల్లో మనం భగవంతుడి యొక్క విభవాన్ని దర్శిస్తూ ఉన్నాం. భగవంతుని కీర్తించడం కలియుగంలో చాలా ముఖ్యమైన విషయం. జై శ్రీమన్నారాయణ. గోవిందా గోవిందా. ఓం యజ్ఞాపవేతం పరమం పవిత్రం ప్రజాపదే గోవిందే. ఓం సృజేదాదస్రజ ఆనర్యాయ సృజం. మనం కొద్దిసేపు సంకీర్తన చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. వాళ్ళు వినపడాలి. మీరు మైక్లో చెప్తే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. అవి నేను చెప్పేస్తున్నారు కదా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై జై జై.
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 బదరీ నారాయణ జై బదరీ నారాయణ జై బదరీ నారాయణ జై 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 అంటే ఏంటి ఆడవాళ్ళే చెప్పాలా మగవాళ్ళు చెప్పరా నారాయణ అందరికీ కదా అందరికీ నారాయణుడు అందరికీ కావలసిన వాడు నారాయణుడు అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్పాడు కదా మన కోరికలు అన్నీ తీరాలంటే ఎవరిని పట్టుకోవాలి నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ కాబట్టి నోరున్నందుకు నారాయణ అనాలి కన్నడలో చెప్పారు పురంధరదాసు గారు నరజన్మ బందాగి నాలిగేరువాగే నారాయణ వారదే అన్నారు నరజన్మ వచ్చినందుకు నాలిక ఉన్నందుకు నారాయణ అనాలి కాబట్టి మనందరం నాలిక ఉంది మనం అంతా నరులమై పుట్టాము ఎంతో భాగ్యవశాన అందులో ఈ బంధంలో ఉన్నాం అందువల్ల మరి మనందరం తీయనైనటువంటి అందరికీ బంధాలు అడ్డు గుర్తొస్తుందేమో కానీ మనం అందరం తీయనైనటువంటి భగవన్ నామాన్ని జపం చేయాలి గట్టిగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 మైక్లో చెప్పదు జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై 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 బదరీ నారాయణ జై బదరీ నారాయణ జై బదరీ నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 బదరీ నారాయణ జై బదరీ నారాయణ జై బదరీ నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare.
గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల 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 జయ జయ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. మరి ఇక్కడ మనం అందరం అదృష్టవంతులం అవునా కాదా? నేను అదృష్టవంతుడిని లేదా అదృష్టవంతురాలని అనుకున్నాం చేతండి. ఎవరన్నా దురదృష్టవంతులు ఉన్నారా? దురదృష్టవంతులైతే ఈ ప్రాంగణంలో అడుగు పెట్టలేరు. ఇంత చక్కగా భగవంతుడి యొక్క వైభవాన్ని, అంటే ఇందాక మన శ్రీకరాచార్యులు వారు చెప్పినట్లుగా అక్కడ సమతా కుంభు, ఈ దయా కుంభు జిరాక్స్ అన్నమాట. అంటే మన స్థాయిలో చిన్నగా. అయితే నాకు ఈ దయా కుంభు దయా అని చూడగానే ఏం గుర్తొచ్చిందో మీతో చెప్పాలనుకుంటున్నాను. నానా, మీ అందరికీ తమిళంలో వాయుముడి అంటే తెలుసు కదా? తెలుగులో చెప్తే బాగుండదని చెప్తున్నా. తెలుసుగా? తెలుగులో చెప్పద్దు కదా. ఇప్పుడు మీరు అందరూ వాయుముడి, అందుకని ఇంకా ఆంగ్లంలో చెప్పట్లే, హిందీలో చెప్పట్లే, తెలుగులో కూడా చెప్పట్లే. ఎందుకంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కళ్ళు ఆయనకు అప్పగించి, సెల్ ఏమో లోపల బ్యాగ్కి అప్పగించి, మన ఒళ్ళు ఇక్కడే పెట్టి మన చెవులు రిక్కిరించి వినాలి. మనకి 9 గుణాలు, 9 విధానాలు చెప్పారు. భగవంతుని పొందాలంటే మొట్టమొదటిది ఏమిటి? శ్రవణం. శ్రవణం అంటే ఏంటి? వినడం. కార్యక్రమం అయ్యాక చేయాల్సిన పని తినడం. మరి నిజమేగా, నేను ప్రసాదం పెడుతున్నాను. నేను ప్రసాదం లేకపోతే కార్యక్రమం లేదు, అవునా? సో మొట్టమొదటి ఏం చేయాలి? వినాలి. అంతా అయ్యాక మీరు చివరిది ఒకటే చేసి మొదటిది వదిలేస్తే ఎలా? మొదటిది చేయండి, చివరిది చేయండి, మధ్యలో అల్లరి చేయకండి. ఆశోషయ కేశవ కీర్తనం అన్నారు. అంటే మనం అలసిపోయేంత కీర్తన చేయాలంట. ఎందుకు చేయాలి? ఈ శరీరంలో ఉన్న నాడులు, ఈ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇవ్వబడిన ఉద్దేశం అది. తెలుగులో భాగవతంలో చెప్తారు, ఎవరి మంచి కళ్ళు, ఎవరిది మంచి నోరు, ఎవరి మంచి చేతులు, ఎవరిది మంచి తలకాయి. ఇప్పుడంటే తిరుమలలో కనబడట్లేదు, కానీ పూర్వం రాసి ఉండేది. శేషసాయికి మొక్కు శిరము శిరము. మంచి తలకాయ ఎవరిదే? మంచి తలకాయ అంటే శేషసాయి. ఎవరైనా విష్ణువుకి మొక్కేదే మంచి తలకాయ. మనకు తలకాయ ఉంది కాబట్టి వంగి ప్రణామం చేయాలి. మగవాళ్ళు అయితే సాష్టాంగంతో, స్త్రీలు తల్లులైతే పంచాంగం మోకాళ్ళ మీద. అలాగే శేషసాయికి మొక్కు శిరము శిరము. మరి మంచి కళ్ళు అంటే సురరక్షకునిగాంచు చూడుకులు చూడుకులు. సురలు అంటే ఎవరు? దేవతలు. దేవతలు రక్షించేవాడు ఎవరు? విష్ణువు. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి కష్టం వచ్చినా వాళ్ళంతా ఎవరిని ఆశ్రయించేవారు? శ్రీమన్నారాయణుని. మనం ఇప్పుడు రావడంతో కీర్తన చేసుకున్నాం కదా, జై శ్రీమన్నారాయణ అంటూ. భగవంతుణ్ణి ఏదో విధంగా, అంటే మాకు చెప్తారు మా సాంప్రదాయంలో, ఏనకేన ప్రయుక్తేన, సమ్ ఆర్ అదర్ యు మస్ట్ రిమెంబర్. ఏదో విధంగా
భగవంతునితో మనం సంబంధం కలిగి ఉండాలి, భగవంతుని స్మరించాలి. మరి అదేదో పాజిటివ్గా చేస్తే బాగుంటుంది కదా. కంసుడు కూడా స్మరించాడు. ఎలా? అంతా నెగిటివ్గా. మనం ఎలా స్మరిస్తే బాగుంటుందంటే ప్రహ్లాదులాగా. ప్రహ్లాదుడికి ఎంత కష్టం వచ్చినా వాళ్ళ నాన్నతోనే గొడవ. ఆయన ఒకటి చెప్పేవాడు, ఈయనేమో ఒకటి చెప్పేవాడు. అందుకని వాళ్ళ నాన్న కోపం వచ్చి సముద్రంలో పడేశాడు, తర్వాత నిప్పుల్లో పడేశాడు. ఈయనేమన్నా పార్టీ మార్చేసాడా? పోనీ వాళ్ళ నాన్న పట్ల ఏమన్నా వ్యతిరేక భావన కలిగి ఉన్నాడా? కొంతమంది చూడండి, మా నాన్న అసలు నాకు ఆస్తి ఇవ్వలేదు అంటారు. మొన్న వాడెవడో దుర్మార్గుడు వాళ్ళ అమ్మని కాలుతో తన్నాడు. ఏదో వాళ్ళ అన్నయ్యకి ఎక్కువ ఇచ్చింది, వాడికి తక్కువ ఇచ్చిందని. కలికాలం కదా. కానీ ఈ నేల మామూలు నేల కాదు. హిందీలో పాటలో చెప్పుకుంటాం, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, తపో భూమి హర్ గావ్ హై, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है. మనందరం శరీరం వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళడానికే ఈ శరీరం ఇవ్వబడింది. శరీరం ఇవ్వబడిన ప్రధాన ఉద్దేశం మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ పుట్టకుండా ఉండడానికి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే. తర్వాత ఎవరు మొరారంటే ఈ పోనీ పద్యం చెప్పిన ఆయన ఎవరు అనుకుంటారు? రామానుజుల వారు కాదు, మధ్వాచార్యుల వారు కాదు. ఎవరు? శంకరాచార్యులు వారు. వారికి ఇష్టదయం, అందుకే భజగోవింద్ అని చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భగవంతుడి నామాలతో మనకు అనుసంధానం అయిపోయి ఉండాలి. అంటే కూర్చున్నా నించున్నా. మనం పూర్వం చూసారా, లెటర్ రాసేవారు లేదా ఏదన్నా పద్దులు రాసేవారు, పైన ఏం రాసేవారు? శ్రీరామ. మంచి అలవాట్లు కదా, మంచి అలవాట్లు. మీరు విని ఉండొచ్చు, సాతులూరు గోపాలకృష్ణమాచార్యుల వారు ప్రవచనాల్లో చెబుతూ ఉంటారు, సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేళనమేవచ. ఇది భాగవతంలో. ఇద్దరు దొంగలు ఒరే మనం రాత్రి ఎక్కడ కలుసుకుందాం అనుకున్నారు. ఊరి చివర రామాలయం ఉంది, పాడుపడింది, అక్కడ కలుసుకుందాం అన్నారు. నువ్వు వచ్చినట్టు నాకు ఎలా తెలుస్తుంది అని. నువ్వు వచ్చాక బయట నుంచి శ్రీరామ అను, నేను లోపల నుంచి జయరామ అంటాను. ఎవరిని వాడుకున్నారు వీళ్ళు? ఎవరిని వాడుకున్నారు? రాముడు వారినే. అంటే వాళ్ళు దేనికి వాడుకున్నారు? సాంకేత్యం, అంటే కోడ్ కోసం. అయినా కూడా వాళ్ళకి లాభమే. ఎందుకని? వైకుంఠ నామకరణం, భగవంతుని నామం కదా. మనకి తెలీదు, తెలుసు, నోట్లో ఉప్పు వేసుకున్నాం, ఏమైంది? మెత్తగా ఉంది, పంచదార పొడి అని కూడా వేసుకున్నాం. ఉప్పుగా ఉద్దిగా పంచదార పొడి మనకి చెప్పకుండా కళ్ళు మూసుకొని నోట్లో వేశారు, తీగ అవుతుందిగా. అలా తెలిసినా తెలియకపోయినా మెడిసిన్ లోపల ఏమేం కలిపారో మనకి తెలియకపోయినా ఆ మెడిసిన్ మన మీద పనిచేస్తుంది కదా. అలా భగవన్నామం కూడా మన మీద పనిచేస్తుంది. అందుకని ఎప్పుడు అది కూడా ఎలా చేయాలంట? కలియుగంలో ఆశోషయా కేశవ కీర్తనం, అంటే అలిసిపోయే అంత చెయ్యాలి. నన్ను ఒక్క హింట్ ఇవ్వండి నేను ఆపడానికి. అందుకని లేకపోతే ఇది అన్స్టాపుల్ అని చెప్తూనే ఉంటా. అందుకని మనం భగవన్నామాన్ని చెయ్యాలి. అయితే భగవన్నామం చేసి భగవంతుని పొందాలంటే మనం ఆచార్యుల యొక్క అనుగ్రహం పొందాలి. ఆచార్యుల అనుగ్రహాన్ని పొందిన వాళ్ళల్లో చాలామంది ఉన్నప్పటికీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, అయినా మళ్ళీ స్మరించుకుందాం. దయ అంటే ఏమిటి? దయాకు అని పెట్టినందుకు భగవద్ రామానుజాచార్యుల వారికి ఒక రైట్ హ్యాండ్ అని చెప్పదగిన శిష్యులు ఎవరు చెప్పరా? మీకు అర్థమయ్యేలా చెప్పనా ఈజీగా? మన అన్నంలో ఏమేసుకున్నారు మధ్యాహ్నం? అబ్బా ఎవరమ్మా చెప్పింది?
మీకు మీకు కూర గుర్తొచ్చింది, ఆవిడ కూర తాలవారు గుర్తొచ్చారు. ఏదో విధంగా గుర్తొచ్చారుగా. ఆయన చాలా గొప్పవారు. ఎంత గొప్పవారంటే వాళ్ళ గురువు గారు అంటే రామానుజాచార్యుల వారి కోసం వారి కళ్ళే పెరుగుతున్నారు. అయితే వారు ఉన్నటువంటి ప్రాంగణాన్ని ఆ కళ్ళు లేని స్థితిలో అలుకుతూ ఉన్నారు. అలుకుతూ ఉంటే ఒక ఆయన మంచి తెల్లని వస్త్రాలు కట్టుకుని, ధోవతి కట్టుకుని, పైపంచి వేసుకుని అలా వెళ్ళిపోతున్నాడు. పేడ ఇలా గుడ్డతో అలుకుతున్నప్పుడు చిందుతుంది కదా, ఊటో రెండో ఆ పేడ చుక్కలు తెల్లని భక్తి మీద పడ్డారు. ఇతని పేరు తదేయ్ శేఖర్. జై శ్రీమన్నారాయణ. గోవిందా గోవిందా. అలా ఆ రెండో మూడో ఆ చుక్కలు పడేసరికి వీడికి తెక్కొచ్చేసి ఈయన దగ్గరికి వచ్చి, నీకు కళ్ళు కనపట్లేదా అని నోటికి వచ్చినట్టు చాలా దుర్భాషలాడాడు. ఏమంటే ఎవరికైనా వారి స్థితి చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. నిజంగా నాకు కళ్ళు లేవండి అని చెప్పారు. చెప్పగానే అవతల వాడు ఎవడైనా క్షమాపణ చెప్తాడు కదా, అతను తగ్గలేదు. మనకి ఇప్పుడు పోయేకాలం వచ్చిందిగా, తగ్గేదేలే. భగవంతుడి విషయంలో తగ్గేదేలే అనాలి, సీరియల్ విషయంలో తగ్గేదేలే, సినిమా విషయంలో తగ్గేదేలే, రీల్ విషయంలో తగ్గేదేలే, అర్ధరాత్రి జొమాటోలో టమాటా బాత్ తినే విషయంలో తగ్గేదేలే. ఎందుకు వచ్చింది అది? వాడేమో స్మగ్లింగ్లో తగ్గేదేలే, మనం పాడైపోవడంలో తగ్గేదే. ఏ ఉపకారం అది కాదు. ఇతను అహంకారంలో అన్నాడు, తగ్గేదేలే. చాలా బాధపడ్డారు. ఆ బాధ మనం ఏదో మన అహంకారంతో చేసేస్తే తర్వాత అది కత్తి కుడుకుతుంది, దాని ప్రభావం ఉంటుంది. వీరు బాధపడ్డారు, ఏమీ చేయలేదు. భగవంతుడికి ఆచార్యులు విడిచిపెట్టారు. కాలం గడిచిపోయింది. భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీరంగం, కాంచీపురం, తిరుమల, మేలుకోట ఇలా ఎన్నో క్షేత్రాలని ఉద్ధరించారు, పునరుద్ధరణ చేశారు. ఈ రోజున తిరుమల మనం ఎలా చూస్తున్నాం, ఆ వైభవం అంతా ఉందంటే ఎవరి పుణ్యం? రామానుజు వారి పుణ్యం. భగవద్ రామానుజాచార్యుల వారు అన్నమయ్య చెప్తారు. ఏమని? ఈ కలియుగం గురించి, రామానుజు వారి గురించి కలిపి చెప్తారు. ఏమని? గతులన్నీ కిలమైన కలియుగ మందు గతి ఇతడే, గతులన్నీ కిలమైన కలియుగ మందు గతి ఇతడే. అంటే దారులన్నీ పాడైపోయినాయి. కిలం అంటే పాడైపోయినాయి, గతులు అంటే దారులన్నీ. ఇప్పుడు మన గతి ఎవరంటే ఇతడే రామానుజుడు ఇహ పర దైవము. వారిని గురువుగా చెప్పారు, దైవంగా చెప్పారు. రామానుజాచార్యుల వారు అంటే ఎవరు? రాముడికి అనుచరులు. అంటే అప్పుడు లక్ష్మణ స్వామిగా వచ్చారు, తర్వాత బలరాముడిగా వచ్చారు. కలియుగంలో కలవుతుంది రామానుజ. ఎందుకు అలా వచ్చారు? కేవలం దయ, ఇంకేమీ లేదు. ఏమిటి ఆ దయ? ఎప్పుడో శ్రీమన్నారాయణ డల్గా ఉన్నారట, మీకు తెలిసినా సరే మళ్ళీ రోజు భోజనం చేసినట్టుగానే మళ్ళీ వింటూనే ఉండాలి. ఎందుకు స్వామి అలా ఉన్నారంటే అప్పుడు చెప్పారట, నేను రామకృష్ణాది అవతారాలు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇలా ఎన్నో అవతారాలు ఎత్తి వీళ్ళందరినీ ఉద్ధరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయినా వీళ్ళు ఉద్ధరింపబడడం లేదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఈ ప్రపంచంలోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయారు. వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలి? వీళ్ళందరూ ఈ భౌతిక ప్రపంచంలో పడి దుఃఖంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. అదే నా బాధ అని భగవంతుడు చెబితే శ్రీమన్నారాయణుడు, స్వామి మీరు ఎన్ని అవతారాలు ఎత్తినా ఆ ఒరిజినాలిటీ పోదు కదా. మీరు రాముడిలా వచ్చి సన్నాఫ్ దశరథ అని చెప్పినా మీరు సమయం వచ్చినప్పుడు మీ సుప్రమసి బయటపడిపోయేది. మీరు సామాన్య మానవుడని చెప్పినప్పటికీ
మీరు సముద్రాన్ని బెదిరించారు కదా, సామాన్య మానవుడు అలా చేయడు కదా. కాబట్టి మేమంతా జీవకోటికి సంబంధించిన వాళ్ళం, నేను వెళ్ళి చెబుతాను, మావాడు చెప్పాడని వాళ్ళు వస్తారు అని 200 ఏళ్ళు ఈ భూమి మీద నేను ఉంటానని చెప్పి భగవద్ రామానుజాచార్యులు వారు వచ్చి మనందరినీ భగవంతుడి వైపు తిప్పడానికి వారు అవిరాళమైన కృషి చేసి, ఆ కృషి ఫలితంగా మనం అంతా ఇక్కడ కూర్చున్నాం. అటువంటి భగవద్ రామానుజాచార్యులు వారు శిష్యులు ఈ కూరేషులు. సరే, వారు చాలా బాధపడ్డారు. రామానుజాచార్యులు వారు శ్రీరంగం వచ్చారు. అక్కడ సమావేశంలో ఏమిటి అంతా బాగుందా, అంతా సవ్యంగా జరుగుతున్నాయని అడిగారు. అడిగితే కంప్లైంట్ చేశారు ఎవరో, ఏమన్నా అంతా బాగానే ఉంది కానీ ఎంతమంది వెళ్ళారు శ్రీరంగం, ఎంతమంది సేవించుకున్నారు, ఆహా ఎన్ని సభలకు వెళ్తానో. ఇవాళే వచ్చాడు మా సతీష్ స్వామి శ్రీరంగం నుంచి. నేను అన్నాను సరదాగా, మీరు శ్రీరంగం, నేను ఎక్కడుంటే అక్కడ రణరంగం. నేను చాలా సభలకు వెళ్తాను, ఏదన్నా అడిగినప్పుడు నాకు రెడ్డి తీసేవనాను నేను చేతులు, ఎందుకంటే పుణ్యాత్ముల చేతులు అవి. ఎందుకంటే చాలామందిని అడుగుతాను, ఎక్కువ చేతులు లేవు, చాలా హట్ అవుతూ ఉంటాను. మరొక్కసారి శ్రీరంగం సేవించుకున్న వాళ్ళు చేతులు, ఆహా చెరువులో కమలాలలాగా ఎంత బాగుంది, ఆహా ఎవరి మంచి చేతులు చెప్పానా, కమలాక్షునర్చించు కరములు కరములు కదా. కాబట్టి మంచి చేతులు అంటే ఆయన నర్చించినవే. అలా భగవద్ రామానుజాచార్యులు వారు ఏమిటి సమస్యలు ఏమున్నాయా అని అడిగితే వారు చెప్పారు, అంతా బాగుందండి, శ్రీరంగం గోపురం మీద ఒక పక్షి చాలా ఇబ్బంది పెడుతుంది, అది అరుస్తూ ఉంది, మేమేమో ఏదన్నా ప్రసాదం పెడితే తినడం లేదు, అది రోధిస్తుంది, ఏం చేయాలో తెలియడం లేదంటే భగవద్ రామానుజాచార్యులు వారు, మరి వారు దివ్యులు కదా, వారు సరే అని చెప్పి మర్నాడు ఈ కూరత్తాల వారిని తీసుకుని వచ్చి ఆ పక్షిని ఇలా పిలిచారు. వచ్చి వారి చేతి మీద వారిని, అప్పుడు కూరేషుల చేతిని పట్టుకుని ఆ పక్షి తల మీద వేసి క్షమ అని 3 సార్లు అనమన్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈ పక్షి ఎందుకు అరుస్తుంది, కూరేషుల వారు దాని మీద ఎందుకు చెయ్యవేయాలి అని. అలా 3 సార్లు దాన్ని క్షమించానని చెప్పగానే అది శరీరం వదిలేసింది. అప్పుడు అశరీరవాణిగా ఓ శబ్దం వచ్చింది, జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ. అప్పుడు అశరీరవాణి ఏం చెప్పిందంటే, ఇన్ని నెలలుగా మిమ్మల్ని అందరినీ బాధిస్తూ వేధిస్తూ ఉన్న ఆ పక్షి ఎవరో అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఆ శరీరం వదిలి వెళ్ళిపోయిన నేనే మీ అందరి ముందు పెద్ద హీరోలా తిరుగుతూ ఉండేవాడిని, తదీశేఖరుని. కానీ ఈ పరమ భాగవతోత్తముణ్ణి వారి మాట వినకుండా వారి ఆచారాల కోసం వారి కళ్ళు కూడా దానం చేసి అంత త్యాగం చేస్తే వారిని నేను చాలా ఖేద పెట్టాను, భాగవత అపచారం వైష్ణవ అపరాధం చేశాను. కానీ వారు ఏమీ అనకుండా మౌనంగా ఉన్నారు. కానీ ఆ దోషం, ఆ అపచారం, ఆ అపరాధం వలన నేను ఇలా పుట్టి తినడం అనేటువంటి స్థితి లేకుండా ఇంత రోధించాను, ఇంత బాధపడ్డాను. కానీ ఎవరిని నేను బాధ పెట్టానో, ఎవరిని నేను వేధించానో వారి వల్లనే నాకు ఇప్పుడు ముక్తి దొరికింది. కాబట్టి మీరు రామానుజుల వారి యొక్క పాదాలను పట్టుకోండి, రంగనాథుని ఆశ్రయించండి. జై రామానుజ, జై రంగనాథ. అలాగా మనమందరం కూడా భాగవతోత్తములకి అపచారం చేయకూడదు. ఒకవేళ మనకి ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకున్నాం, అసలు ఎవరితో అయినా కొంచెం ఇంగ్లీష్లో ఒక మొక్క చెప్పి నేను ముగిస్తాను. ఎవరితో అయినా చిన్న గొడవ వచ్చింది అనుకోండి, నేనేమంటా అంటే, సెల్ ఫోన్లో మీకు ఏమి ఇష్టమైందని నన్ను అడిగారు అనుకోండి, ఎవరైనా ఏదో వీడియో చూడటమో పాటలు వినడమో ఏవో చెప్తారు. నాకు ఇష్టమైంది ఏంటంటే బ్లాక్ చేయడం కదా. భలే ఆశ్చర్యకరం కదా. అవును, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థమవుద్ది మీ ఆశ్చర్యానికి సమాధానం. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్ ఐ కెనాట్ రిలేట్, ఇమీడియట్లీ ఐ డిలేట్, వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్, దట్ ఈస్ దేర్ ఫేట్. అర్థం కాదు కదా ఆంగ్లం. ఇప్పుడు నాకును ఆయనకి గొడవ వచ్చిందండి, XYZ.
ఇప్పుడు నేను మళ్ళీ ఆయనకి చెప్పాలా ఆయన గురించి? మనం ఆయన గురించి మాట్లాడాలి, లేకపోతే ఆయన గురించి మాట్లాడాలి, ఆయన గురించి మాట్లాడాలి, లేకపోతే ఆయన గురించి మాట్లాడాలి. ఇక్కడ 5 రూపాల్లో ఉన్నారు కదా, అందరికంటే అందగాడు ఎవరు అని గోదాదేవిని అడిగారు. మనం ఏమనుకుంటాం? రామున్నో కృష్ణునో చెబుతుంది ఆవిడ అనుకుంటాం. ఆవిడ ఎవరిని చెప్పింది తెలుసా? నరసింహ స్వామి చెప్పింది ఆవిడ. అన్నమయ్య చెప్తారు కదా, గరుడాద్రి వేదాద్రి కలిపే సిరులో సగి చూడరో చింతామణిపే గరుడాద్రి వేదాద్రి కలిపే. కాబట్టి మనం అందరం కూడా ఇది పాలకడలే, ఇది వైకుంఠం. కాబట్టి ఇక్కడ మనం చక్కగా ఈ దివ్యదేశంలో మనం ఎక్కడ ఉన్నామో అదే వైకుంఠం. ఇక్కడ మనం భగవంతుని ఇన్ని రూపాల్లో దర్శిస్తున్నాం. కాబట్టి కుంఠ అంటే తెలుసా అండి? టెన్షన్. వైకుంఠ అంటే నో టెన్షన్. మీకు ఏం కావాలో మీరు డిసైడ్ అవ్వండి. ఇంకా వివరంగా చెప్తే యాంగ్జైటీ అంటారు కదా, మనకి ఎప్పుడు ఏదో ఒకటి తరుగుతూ ఉంటుంది. ఆ తరిమేటువంటి స్థితి లేనటువంటి గొప్ప స్థితిని వైకుంఠం అంటారు. ఆ లోకం ఎలా ఉంటుంది? ఈ ఒక్క మొక్క చెప్పిస్తాను. భగవద్గీతలో చెప్పారు. ఏమిటది? ఆ లోకం ఎలా ఉంటుంది? మీరు చెప్తే బాగుంటుంది. మీరు అంతా మంచోళ్ళు కదా, చక్కగా వినే రకాలు, ప్రసాదం పెడితే తినే రకాలు, శ్లోకం చెప్తే అనే రకాలు కదా. చక్కగా నతద్భాసయతే నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. దట్స్ మై అబౌడ్ అన్నాడు. అది నా ప్లేస్. మీళ్ళు ఎలా ఉంటుందండి అంటే, ఆ ముందు వెళ్ళగానే హాల్ ఉంటుందండి, ఈ గుడి పక్కన అది ఉంటుందండి, ఎడ పక్కన అది ఉంటుందండి, మా పిల్లోడు ఏవో చెప్తాం కదా. ఇవన్నీ కూలిపోయేది. నీ అపార్ట్మెంట్ ఏదైనా ఇవన్నీ కూలగొట్టే డిపార్ట్మెంట్ వేరే ఉంది. ఎందుకంటే భగవద్గీతలోనే స్వామి చెప్పారు, ఈ జగత్తుకు పేరు పెట్టారు. ఏంటి పేరు? అందరూ చెప్పండి. దుఃఖాలయం, దుఃఖాలయం, దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ ఓన్లీ దుఃఖమే దొరుకుతుంది. కాబట్టి ఇది అశాశ్వతం కూడా. కాబట్టి ఆయన లోకానికి వెళ్ళాలి. అది ఎలా ఉంటుంది? అక్కడ సూర్యుడి కాంతితో పని లేదు, చంద్రకాంతితో పని లేదు, కరెంటుతో పని లేదు. నపావకః. అక్కడికి వస్తే, అక్కడికి వెళ్తే మళ్ళీ వెనక్కి రాక్కర్లేదు. అటువంటి ప్లేస్కి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే అదిగో ఆచార్య యొక్క దయ మన మీద ఉండాలి. అలాగే వేదాంత దేశకులు వారు భగవంతుడి దయని అమ్మవారుగా భావించి దయా శతకం రాశారు. మీరు తిరుపతి వెళ్తే ఆ పుస్తకం దొరికితే కొనుక్కోండి. కాబట్టి భగవంతుడి దయ పొందాలంటే మనం భాగవతుల యొక్క దయని, అనుగ్రహాన్ని పొందాలి. అలా పొందాలంటే సమయం అంతా అటువైపు అంతరిక్ష ప్రయాణం చేసినా చేయకపోయినా అంతర్ముఖ ప్రయాణం చేయాలి. మీరంతా, మనమంతా భాగ్యవంతులం. కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ముఖ్యంగా ఈ తల్లులందరికీ నమస్కారం. చక్కగా మీరు వింటున్నారు. మీరు మాత్రమే వినడం కాకుండా మీ పిల్లలకు కూడా ఈ భాగ్యాన్ని, సాంప్రదాయాన్ని అందజేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా వదిలేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం కూడా కృషి వల్ల అమ్మా నాన్నకి షష్ఠి పూజ చేస్తే అక్కడికి వెళ్తే పిల్లలు 2 ఏమో చక్కగా గాజులు వేసుకొచ్చారు. మరి రోజు వేసుకుంటారా అంటే వేసుకోరు. ఎందుకు వేసుకోరు? నువ్వు వెరీ గుడ్డా గాడిద గుడ్డా? అది వెరీ గుడ్డే, కానీ స్కూల్ గాడిద గుడ్డు. ఆ పిల్లలు మంచి పిల్లలే, స్కూల్ అటువంటిది. మనం ఆ సాంప్రదాయం పోతే ఏమవుతుంది? నిర్లక్ష్యం వస్తుంది, అది అలవాటు అయిపోతుంది. అందుకే పిల్లలకి ఎప్పుడూ చెప్తాను, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇట్టు లేదా పట్టు. మరి మనం ఇలాగ ఉన్నాం సార్. మరి ఇప్పుడు గోదాదేవి ఎలా ఉంటుంది అనగానే మనకు పిక్చర్ వస్తుందా లేదా? లక్ష్మీదేవి ఎలా ఉంటుందని మనకు ఒక రూపం వస్తుందా లేదా? మరి మన పిల్లలు ఎలా ఉండాలి? మనం ఎలా ఉన్నాం అలా ఉండాలి కదా. ఇప్పుడు మనమేమో గతం మర్చిపోయి, ఏ చిన్న కష్టం వస్తే మతం మారిపోయి కథం అయిపోతూ బొట్లు తీసేసి రకరకాలుగా పిశాచాల్లో తయారైపోతున్నారు. మనం అది అప్రస్తుతం, వాతావరణం పాడైపోతుందో నేను మాట్లాడాను, మీకు తెలుసు. కాబట్టి మనది చాలా దివ్యమైనటువంటి
సాంప్రదాయం చాలా గొప్ప దేశం, ఋషులు పుట్టిన దేశం, యోగులు పుట్టిన దేశం. ఇందాక హిందీ పాటలు చెప్పుకున్నాగా, చందన హై ఇస్ దేశ్ కి మాటి అని. ఇక్కడ మట్టి కూడా చందనం లాంటిది. తపో భూమి హరగావ్ హై. ఈ ప్రాంగణం ఏమిటో నాకు తెలియదు, బందర్తో పరిచయం ఉంది. కానీ ప్రాంగణంలో రాగానే ఎవరు కనపడ్డారు? శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీనివాసుడు, అక్కడ జగన్నాయకుతో జగన్నాథుడు, ఇక్కడ రుక్మిణీదేవితో కృష్ణ భగవానుడు, అక్కడేమో సీతారామచంద్రమూర్తి, అక్కడ శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి. ఇది కదా భాగ్యం, ఇది కదా వైకుంఠం. అందుకని మనం అందరం కూడా ఎప్పుడూ మన ధర్మాన్ని విడిచిపెట్టకుండా పరధర్మం భయాపహ. మా ఇంట్లో భగవద్గీత ఉంది, చేతండి. ఆహా ఆహా, నుంచుని తీరా ఎంత బాగున్నాయి చేతులు, ఎన్ని చేతులు ఇవి, ఆహా, కనుల పండుగ. ఆహా, ఇప్పుడు దించేయండి ఒకసారి, అటే ఉండు. ఇప్పుడు ఇజ్జత్గా సవాల్, నోటే తిరుగు. నేను మొత్తం భగవద్గీత చదివాను చేస్తాను, తగ్గుతాయి, పర్వాలేదు. అందుకే ఇజ్జత్గా సవాల్, పర్వాలేదు. నేను ఒక అధ్యాయం చదివాను చేస్తాను, ఇప్పుడు కొంచెం పెరుగుతాయి. మళ్ళీ దించేయి. నాకు ఒక శ్లోకం నోటుకొచ్చాను చేస్తాను, ఇప్పుడు ఎక్కువ లేవా, లేకపోతే ఇజ్జత్గా సవాల్, బస్తీనే సవాల్. అమ్మయ్య, అందుకని ఒక్క శ్లోకమైనా నేర్చుకుని, నేను ఎప్పుడు సరదాగా చెప్తాను పిల్లలకి అర్థం కావాలని, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ అమావులు కట్టేవారు. అదేనా? ఎవరికి మనం దూరంగా ఉండాలంటే గీతకి మనం దగ్గరగా ఉండాలి. అదేందా? నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాంతరంగా. చాలా గొప్ప దేశంలో పుట్టాం. అందుకని మనం ఈ దేశ వైభవాన్ని, ఈ దేశ సంస్కృతిని ప్రతిఫలించేటట్టు మనం జీవించాలి తప్ప నా ఇష్టం అని చెప్పి పాటలు అవి పాడుతూ రెచ్చిపోదాం అంటే చచ్చిపోదాం. అందుకని ఆ సినిమా పాటలు పాడడానికి బాగానే ఉంటాయి, కానీ తర్వాత సినిమా చూపించేవాడు ఎముడు. ఈ ఒక్క శ్లోకం నేను బృందా, ఈ ఒక్క మొక్క క్షమించాలి, ఇలా అంటూనే ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు మైక్ లాగేసుకోండి, తప్పదు, లాగేసుకోండి, నేను చెప్తున్నా, పర్లేదా? అంటే వాళ్ళదేమో ఫంక్షన్, నాదేమో టెన్షన్. మరి ఏం చేస్తాను అని వాళ్ళకి మరి ఇబ్బంది ఇవ్వకూడదు కదా. మీ బయట పొల్యూషన్, ఈ సొల్యూషన్, వాళ్ళకు ఉన్నది ఇల్యూషన్. నేను బృందావనం వెళ్ళాను, సేవించుకున్నాను, చేతులు ఎత్తండి. వెళ్ళకపోతే వెళ్ళాలి అని అనుకోండి, మీరే వెళ్తారు. వెళ్ళే పరిస్థితి అక్కడ రాధారాణి కల్పిస్తుంది. అయితే నేను బృందావనం ప్రతి సంవత్సరం వెళ్తాను. నేను ఎక్కడికి ప్రయత్నం చేసి వెళ్ళను, కానీ బృందావనం ఒక్కటి ప్రయత్నం చేసి వెళ్తాను. అలా వెళ్తూ ఉన్నప్పుడు అది డే జర్నీ, తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్కాం. పొద్దున్నే ఆదిత్య హృదయం చదువుకుంటా. ఇక్కడ ఎంతమంది చదువుకుంటారు ఆదిత్య? అమ్మో తిప్పరా నాయన, బందరోళ్ళు మామూలు కాదు. నాకు చాలా బలంగా ఉంది అసలు. ఎందుకంటే మామూలుగా చేతులు లేచి ఆడవు, ఏదో అక్కడక్కడ ఏదో ఆకాశంలో సాంగ్ లాగా ఎక్కడో కనపడుతుంటారు. కానీ మీరు చాలా అమ్మయ్య, చాలా ఆనందంగా ఉంది. మా వాడు చెప్పాడు, పార్దు ఇది 2వ కంచి అని. ఎన్ని దేవాలయాలు కదా. అయితే ఈ బందర్లో కూడా కొన్ని బందర్లు ఉన్నాయి, అది హిందీ బందర్. నేను నవంబర్లో అనుకుంటే ఇక్కడికి వచ్చాను. అప్పుడు మేము ముత్యాలంపాడులో మన చిరంజీవి స్వామి వారు ప్రతిష్ఠ చేసినటువంటి రామాలయంలోనే రామాయణం 21 రోజులు చెప్పుకున్నాం. అప్పుడు మధ్యలో ఒకసారి రావాల్సి వచ్చింది. సరదాగా వాళ్ళతో నేను ప్రవచనం చెప్తూ, అందరూ కలిసి బందరు వెళ్తే ఎందుకు రాటే రాగవుడు, సరదాగా ఆ కీర్తన వేరు రాముడు వారితే. అలా అందరూ నాకు బందరు అంటే అందరూ గుర్తొస్తారు. సో అలా బృందావనం వెళ్తుంటే ఈ ఆదిత్య హృదయం అలా రైల్లో కూర్చొని చదువుకోవడం ఎందుకు? డే జర్నీ కదా. సూర్యుడు ఏమన్నా అంటార్కిటికాలో లేము మనం, లేకపోతే లండన్లో లేము. వాళ్ళకి అప్పుడప్పుడు వస్తుంటాడు గెస్ట్ లాగా, మనకు రోజు వస్తాడు. కాబట్టి సూర్యుడు ఉన్నాడు, గేట్ దగ్గరికి వెళ్ళి నిలబడి చదువుకో. మామూలుగా అయితే నేను మేడ మీద ఒక కాలు మీదే నిలబడి చదువుకుంటా. సరే, ఆ రైల్లో చక్కగా సూర్యుడు వస్తున్నాడు, ఆదిత్యుడు హృదయాన్ని ఆదిత్యుడు ముందు చదువుకోకుందాం అని వెళ్ళబోతూ
అలా లేచా. మా ఎదురుగా ఒక 69 ఏళ్ళ బామ్మగారు, 72 ఏళ్ళ తాతగారు. నేను అలా లేచేసరికి ఆవిడ సెల్లో ఏదో చూస్తుంది. మేమేమనుకుంటాం, పెద్దోళ్ళు కదా, ఏ పాత సినిమా చూస్తుంటారు అనుకున్నాం. వెళ్ళి టికెట్ కానీ ముసలదే. కానీ నీకు ఇప్పుడు అర్థమవుతుంది, సబ్జీ తినేసి పబ్జీ ఆడుతుందండి. నీకు లిటరలీ తెలుగులో చెప్తున్నాను, ఒళ్ళు మండిపోయింది, కోపం వచ్చిందనమాట. మేమేమో టైం లేక వస్తున్నాము. మీరు నమ్మండి, ధనుర్మాసం వెళ్ళి 3 నెలలు అయిందా. ధనుర్మాసంలో మన చిన్నజీవి స్వామి వారు వచ్చారని తెలిసి మేము వెళ్ళి వారిని సేవించుకుని వచ్చేటప్పుడు పుస్తకాలు పిచ్చోళ్ళం కదా, 4,000 రూపాయలు పెట్టి మన సీతానగరంలో పుస్తకాలు కొనుక్కున్నాం. మీరు నమ్మండి, నేను త్వరగా ఒక్క ముఖం చూడలేదు. ఎక్కడో ఒక చోట ఉంటేగా, మధ్యలో అయోధ్య, మధ్యలో కాశీ, అహోబిలం, తిరుపతి, ఇలా తిరగడం అయిపోయింది. ఆ పుస్తకాలు చూస్తూ ఉంటాను, ఎప్పుడు తెరుస్తానో అనుకుంటాను. అంటే ఆశ. అలా 1000 పుస్తకాలు సంపాదిస్తాను. మాకేం చదువుకోవడానికి టైం లేదు. మీరు నమ్మండి, భగవంతుడు మీరు ఏమడుగుతారో నాకు తెలియదు. నేనైతే రోజు అడుగుతాను, ఏమని? స్వామి, నేను బాగా చదువుకునేటట్టు, బాగా వినేటట్టు, బాగా పాడేటట్టు, బాగా రాసేటట్టు. ఏమి రాయాలి, ఏం వినాలి, ఏం చదవాలి? ఆయన గురించే చదవాలి, ఆయన గురించే రాయాలి, ఆయన గురించే పాడాలి. గొంతు ఎందుకు ఇచ్చాడు? అందుకే ఇచ్చాడు. అన్నమయ్య కూడా అదే చెప్పారు. అయితే నేను ఆవిడని చూడగానే, ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు? వాట్ ఆర్ డూయింగ్ హెల్ప్? మేమేమో టైం లేక వస్తున్నాం అంటే ఆవిడ ఏమో తెలుసా, ఆగ్రా దాకా వెళ్ళాలి కదండి, టైం పాస్ అని. నాకు ఇంకా కోపం వచ్చింది. ఏమన్నా తెలుసా, మీకు ఇంగ్లీష్ చెప్తే అర్థం, అసలు మీకు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారు. మీరు అర్థమైందా? పాస్ అయిపోవడం అంటే ఏదో స్కూల్ పాస్ అయిపోవడం కాదు. ఎక్కడికి పాస్ అయిపోవడం? అప్పుడు శ్లోకం చెప్పించాను వాళ్ళతో, మీరు చెప్పేయండి. ఆవిడికి చెప్పాను, మీకు చెప్పేస్తా. కాలక్షేపో కాలక్షేపో న కర్తవ్యం, క్షీణమాయు దినే దినే, యమస్య కరుణా నాస్తి, ధర్మస్య త్వరితగతి. అంటే మన ధర్మం ఏమిటి? ఆయన పొందడం. కాలక్షేపో న కర్తవ్యం అంటే కాలాన్ని వ్యర్థం చేయకూడదు. టైం పాస్ అంటే పదం చెప్తేనే కోపం వచ్చేస్తున్నారు. అందుకని కాలాన్ని వ్యర్థం చేయకండి. కాలక్షేపో న కర్తవ్యం. ఎందుకని? క్షీణమాయ దినే దినే, రోజు ఆయుధ్యాయం గడిచిపోతుంది. యమస్య కరుణా నాస్తి, యముడికి దయ లేదు. యముడు ఏం చేస్తాడు? పట్టుపోతాడు. అయ్యో మొన్న పెళ్ళి అయింది, మొన్న నీళ్ళు వస్తున్నారు ఆవిడ, మొన్న మేడ కట్టుకున్నారు, మొన్న అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, మొన్న అదేదో కారు కొనుక్కున్నారు, అవి ఇలా కట్టుకున్నారు, ఎన్ని చూస్తాడండి? టైం అయిపోయింది, కుక్క తీసుకెళ్ళి తీసుకుపోతాడు. యమస్య కరుణా నాస్తి. కాబట్టి ఏం చేయాలి? కర్తవ్యం హరికీర్తనం. మన కర్తవ్యం ఏంటి? హరికీర్తన చేయడం. అందరూ గట్టిగా చెప్పండి, నడిచేది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై శివనారాయణ. ఒక్క మంత్రం చెప్పేస్తే నాకు మనశ్శాంతి. పెరుగు భోజనం పెట్టి కూరలో అన్ని పెట్టాక, పులుసు పెట్టాక పెరుగు వేయాలి. ఇది పెరుగు లాంటిది, స్వీట్ లాంటిది. చక్కగా నమస్కారం ముందు పెట్టండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు అసలు వినగానే నవ్వు వస్తుంది, రాముడు వారి మీద నవ్వు వస్తుంది. చాలా బాగుంటుంది. నా బాల్యంలో నేర్చుకున్నాను. నారాయణ నారాయణ, మహాత్ములని మీరు. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు తాళాలు మొదలంతో. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు.
వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? నీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసేరు పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతాం కలిసి. జై శివనారాయణ. అవిద్యా ఆసనయా జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం